చెప్పండి. ఇది 5 ఎకరాల 4 గుంటల ల్యాండ్. ఇది రామన్నపేట మండలంలో సెంటర్లో ఉంటుంది. చూసింది ఇదంతా కానీ ఇదంతా ఆ నుంచి ఇదంతా అదే ఇందాక వీడియోలో చూసిన ఇందాక వీడియోలో పెట్టిందంతా ఇది రోడ్ ఫేసింగ్ మీకు వీడియోలో చూపించాము. ఇది 5 ఎకరాల 14 గుంటల ల్యాండ్. మీకు వెంచర్ పరంగా సూపర్ ఉంటుంది. ఇది రియల్ ఎస్టేట్ వాళ్ళకి సెట్ అవుతుంది. రియల్ ఎస్టేట్లో సెట్ అవుతుంది. ఓన్గా ఉన్నటోళ్ళకి కొనవచ్చు డైరెక్ట్. ఓన్గా ఉంటోళ్ళు ఇండివిజువల్గా ఫామ్ హౌస్ లాగా ఉంటోళ్ళకి అయితే సూపర్ ఉంటుంది. ఫ్యూచర్ ప్లానింగ్. రోడ్కి ఎన్ని కిలోమీటర్లు ఉంటుంది కానీ ఇక్కడ రోడ్ ఉంది కదా, రామన్నపేట రోడ్. జాతీయ హైవేకి 7 కిలోమీటర్లు. రామన్నపేట రోడ్ నేషనల్ హైవేకి 7 కిలోమీటర్లు ఉంటుంది రామన్నపేట. రామన్నపేట టౌన్ లా సెంటర్ లో ఇది. సెంటర్ లో మార్కెట్, దాని ఏమంటారు మార్కెట్. మార్కెట్ బస్ స్టాండ్ కు దగ్గర బస్ స్టాండ్ దగ్గర నడుచుకుంటూ రావచ్చు. నడుచుకుంటే వాకబుల్ డిస్టెన్స్ ఉంది, చాలా దగ్గర. ఇటు ఇండ్లు బీసీ కాలనీ అని బీసీ కాలనీ ఉంది ఇక్కడ. ఇక్కడ పోతే ఏమొస్తాయి? ఇక్కడ పోతే ఒక 10 ఊర్లు వస్తాయి. దుబ్బాక, మునిపంపల, ఇన్నారం, అమ్మనబోలు. ఇక్కడ 7 కిలోమీటర్ ఓన్లీ. రామన్నపేట టౌన్ లో సెంటర్ లేదు, సెంటర్ పాయింట్ ఇది. ఇటు ఒక 10 ఊర్లు, ఇటు వెళ్తే అమ్మనబోలు దిక్కు 10 ఊర్లు. ఇటు వెమ్లకొండ గుట్టాకి వెళ్తుంది. దేవస్థానం కమాన్ కూడా ఇక్కడ ఉంది, మీకు వీడియోలో కనబడుతుంది. దేవస్థానం కమాను రామన్నపేట. ఇంతకుముందు చూసిన ఇది ల్యాండ్, రెడ్ సాయిల్, వాటర్ ఫుల్ వాటర్, బావి ఉంది ఇందులో. రేటు మరి డైరెక్ట్ ఓనర్ తోటే మాట్లాడుకోవాలి. అదే 180 చెప్తున్నాడా? అంతే. 1,80,00,000 లక్షలు చెప్తుండ్రు. దీనికి నెగోషియబుల్ అవుతుంది. కూర్చొని మాట్లాడుకోవాలి. 5 ఎకరాలు. 5 ఎకరాలకి పాస్బుక్ ఉంటుంది కానీ వస్తాయా పైసలు? పాస్బుక్ ఉంది, అన్ని రైతు బంధు వస్తాయి, కేసీఆర్ పైసలు వస్తాయి, మోడీ పైసలు వస్తాయి. ఇలా బావి గిట్ల ఉంది, బావి ఉంది. ఇది ఆల్రెడీ పొలం నడుస్తూనే ఉంది. ఆల్రెడీ తరి పొలం ఇది. తరి పంట నడుస్తుంది. తరి కోసిరు కాబట్టి అదే కొద్దిగా పైసలు అవసరం ఉండి అమ్ముకుంటున్నారు. అంతే అంతే, పైసలు అవసరం ఉండి అమ్ముకుంటున్నారు. పొలం బావి, పొలము బావి అంతున్నాయి. అలా అవుతాయి. ఈ నుంచి ఆ నుంచి మొత్తం కమర్షియల్ అన్న, ఇదంతా రౌండ్ గా మొత్తం కమర్షియలే. మొత్తం కమర్షియల్ సెంటర్లో పడుతుంది. కమర్షియల్ ఫేసింగ్ ఎక్కువ, రోడ్ ఫేసింగ్ ఎక్కువ ఈ ల్యాండ్ కు. దీనికి వెనకంగా మనకి ఇండ్లకు తక్కువ, షటర్ బిట్లకు ఎక్కువ. అదే కమర్షియల్కి ఎక్కువ. మామూలుగా ఇట్లా ల్యాండ్ ఏడ దొరకదు, ఎక్కడ దొరకదు. ఇంత మంచి ఫేసింగ్ ల్యాండ్ ఏడలేదు. అట్లాంటిలేనా మనం ఏదన్నా కమర్షియల్ చూస్తే ఏదన్నా ఒక ల్యాండ్ వెంచర్ గానీ వేస్తే కమర్షియల్ కు 1 సైడే ఉంటది. అవును, కమర్షియల్ కి 1 సైడ్ ఉంటది, వెంచర్ కి 1 సైడే ఉంటది. రోడ్ ఫేసింగ్ తక్కువ ఉంటది వేరే వాటికైతే. దీనికి రోడ్ ఫేసింగ్ ఎక్కువ ఉంది, ప్లస్ పాయింట్ అది. ఇట్లా ఎస్ టైప్. నువ్వు దీన్ని వెంచర్ కొట్టుకుంటే సీ టైప్ ఉంది, మొత్తం సీ టైప్. నీకు షటర్ బిట్లనే పైసలు వచ్చేస్తాయి. నువ్వు కొన్న పైసలు షటర్ బిట్లనే వస్తాయి. అదే ఆనంద్ చూసుకుంటే రౌండ్ ఉంది. వెంచర్ చేయదలుచుకుంటే షటర్ బిట్లని డబ్బులు వచ్చేస్తాయి, వెనకంతా మిగిలిపోతుంది. ఇలా కరెంట్ పోల్ గిట్ల ఉన్నాయి కదా, మళ్ళీ కరెంట్ గిట్లా మనకు వచ్చేస్తుంది. కరెంటు నీకు ఆల్రెడీ ఇది బాయ్ శాంక్షన్ కదా, 3 ఫేజ్ శాంక్షన్ ఉంటుంది. నీకు ట్రాన్స్ఫారం మొత్తం నీకే ఉంటుంది. ఒక ట్రాన్స్ఫారం మొత్తం ఉంది మీకు. ట్రాన్స్ఫారం, బోరు, మోటారు, కరెంటు అన్ని శాంక్షన్ ఉన్నాయి. ఇంతకుముందు ఆడ చూసినాం కదా కరెంట్.